చాలా పెద్ద మందిరం అండి. నేను చిన్న మందిరం అనుకున్నాను కానీ చాలా పెద్ద మందిరం, చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇరువైపులు కూడా విఘ్నేశ్వరుడు స్టాచ్యూ, ఇక్కడ హనుమాను, జై హనుమాన్. సో మళ్ళీ నేను ఇప్పుడు రామ్ మందిర్కి అయితే చక్కగా 1 కిలోమీటర్ నడిచి అయితే రామ్ మందిర్కి అయితే వచ్చేసానండి. ఇది మనకు ప్రభాస్ పట్టణ్ సోమనాథ జ్యోతిర్లింగ టెంపుల్ రోడ్డు సమీపంలో అయితే ఈ అద్భుతమైన రామ్ మందిర్ అయితే నిర్మాణం జరిగింది. సో లోపలికైతే వెళ్ళి ఆ రాముడిని, లక్ష్మణుడిని, సీతామహాతల్లిని, హనుమాన్ని అయితే వీక్షించి చక్కగా దర్శనం అయితే చేసుకుందాం. సో మందిర్ ఎంట్రన్స్ అనేది మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. జై శ్రీరామ్. సో ఇదే మనకు మందిర్ ఎంట్రన్స్. మరి ఇది ఫోటోగ్రఫీ ఎలా చేస్తారో లేదు. అయోధ్య నాకు ఇప్పుడు డెస్టినేషన్ అనేది మొత్తం మందిర్ నిర్మాణం పూర్తయిన అప్పుడే వెళ్తాను. సో టైమింగ్స్ అనేది 11 to 3 సంస్థ. జై శ్రీరామ్. సో నీళ్ళు కూడా ఉన్నాయండి, మన నీళ్ళు అనవసరం కొన్నాను కానీ. సో రాముల వారు. సో మనకి జ్యోతిర్లింగ దేవాలయంకి వచ్చేటప్పుడు చక్కగా ఈ మందిర్లన్నీ కూడా మీకు ఒక రూట్ మ్యాప్ అనేది తెలియజేస్తాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది నా సోమనాథ్ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత రూట్ మ్యాప్ అనేది మీకు తెలియజేస్తాను. చూడండి, 800 ఏళ్ళ నాటి సనగఢ్ స్టాచ్యూ, సూర్య మందిర్ కూడా ఇక్కడ ఉంది. సో ఆ సూర్య మందిర్కి కూడా నేను వెళ్తాను. ఫస్ట్ మనకి దగ్గరలో మనకి త్రివేణి సంఘం ఆయన ఉందన్నారు. మరి అక్కడికైతే వెళ్ళి అక్కడ నుండి నేను సూర్య మందిర్కి సమీపంకి వెళ్తాను. వాల్మీకి మహర్షి. సో చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అయితే కింద అయితే ఉన్నాయి. అద్భుతం అండి. చాలా బ్యూటిఫుల్. సో నేను ఇప్పుడు నేను సెల ఇలా చూపించే క్రమంలో అది అక్కడ ఉంది కదా, ఈ సందులో ఉంటుందేమో, సందులో నడుచుకుంటూ పోతాను. మరి రోడ్డు సమీపంలో ప్రతిదీ రోడ్డు సమీపంలో వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలండి. సో నేను ఇంతవరకు అన్నీ నడిచి వెళ్ళిపోతాను, ఆటో లేదు, ఏం లేదు. 3 kilometers 4 kilometers వరకు అయితే పర్వాలేదండి. అంతకు మించి ఎక్కువ దూరం అయితే ఆటో కానీ ర్యాపిడ్ కానీ బుక్ చేసుకుంటాను. ఓం నమః శివాయ. అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా చిన్న భాగం, అదే స్వామి సూర్య మందిర్ అయ్యి ఉండొచ్చు. రాములవారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాను. జై శ్రీరామ్. కాకపోతే చాలా ఓపిక అయితే ఉంటే పర్వాలేదు, లేకపోతే లాగర్స్కి అయితే తప్పదు, మేమైతే ఇలా రావాలి. కానీ ప్రజలైతే మీరు చక్కగా రాంబాణాలు టైం తీసుకుని చక్కగా ఒక్క దేవాలయంకి అయితే వీక్షించండి. ఈ డొంకల్లోనే వెళ్ళిపోతారండి ఆ మందిరికి, లాభం లేదు. జై శ్రీరామ్. సో ఇక్కడ చాలా శ్రైన్స్ అయితే ఉన్నాయి, ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. సో ఒక మెయిన్ సోమనాథ్ దేవాలయం ఉంది కదా, ఆ సోమనాథ్ దేవాలయానికి మాత్రమే మీరు ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్, మిగతా వీటికి పర్వాలేదు. అంటే ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే మరి నాకు సంబంధం లేదు, నేనైతే దూరి దండం తీసి పడేసి వచ్చేస్తాను నేను. సో చాలా బాగుంది సార్. రామ్ సీతారామ్ జై రామ్. రాముల వారు చాలా అద్భుతమైన దేవాలయం అండి, బ్యూటిఫుల్. రాముల వారు, లక్ష్మణుడు, సీతామహాతల్లి, హనుమానుడు, కింద కూడా మనకి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు ఇదైతే ఉంది. పక్కన మనకి
వెండితోని బ్రాంజ్తోని అన్నీ తయారైనవి కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్, చాలా బాగున్నాయండి. ఇదైతే ఎన్నిసార్లు చూపించాలన్నా కూడా చూపించాలనిపిస్తుంది. రాముల వారిని చూస్తే అలాగా ఒక క్షణం ఆగిపోవాల్సి అనిపించింది. ఎందుకంటే నాకు జ్యోతిర్లింగ దగ్గర మహాదేవుడి దేవాలయం ఎంత బాగుందో. మనకి సోమనాథ్లో చాలామంది జ్యోతిర్లింగ టెంపుల్ అంటారు, కానీ నాకేంటంటే చుట్టుపక్కల ఉన్న దేవాలయం అన్నీ వెళ్ళి ఆ దేవాలయాన్ని మీకు చూపించడమే నా కర్తవ్యం అండి. అన్నీ దర్శించుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. సో వచ్చానంటే ఊపించేస్తాను, సెట్ అయిపోయినా పర్వాలేదు కానీ తిరగాలి. బ్యూటిఫుల్ హనుమాన్ ప్రార్థన మందిరము. సో అక్కడ కూడా మనకి వినాయక స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. జై శ్రీరామ్. చాలా అద్భుతమైన స్కల్ప్చర్స్ అండి. కుబేర్ దేవుడు, గోడ మీద కూడా చాలా అద్భుతమైన స్కల్ప్చర్స్. విష్ణు భగవానుడు, సరస్వతీదేవి. సో చాలా పెద్ద మందిరం అండి ఇది కూడా. మీరు ఇది కూడా వచ్చి చక్కగా రాముల వారిని ఈ అద్భుతమైన మానసిక ప్రశాంతమైనది ఇక్కడ దొరుకుతుంది. గోమాత, జై శ్రీరామ్. అక్కడ అది కూడా కుబేర్ దేవ. సో ఆ మందిరం అయిపోయినట్టున్నా చక్కగా ఇప్పుడు లైన్గా అందరూ వీక్షించడానికి అయితే వస్తున్నారు. చూద్దాం, ప్రాంతం అంతా ఒకసారి మీకు చూపించేస్తాను. జై శ్రీరామ్. బ్యూటిఫుల్ ఐడల్స్ ఆఫ్ గణేష్ కూడా ఇక్కడ ఉన్నాయి. గణేష్, సరస్వతీదేవి, గజాయను. సో రాముల వారి దేవాలయం అయిపోయింది. సో ఇక్కడ నుండి ఆ ఎదురుగా ఉన్న దేవాలయం సూర్య మందిర ఏంటా అని చూస్తుంది. త్రివేణి సంఘం అదే. దేవాలయం చూశాను. తమ్మురులు చెకింగ్. సో చూడండి, చాలా అద్భుతం అండి. సో అక్కడ ఒక మందిరం ఉంది, ఆ మందిరం కూడా వెళ్తాను. చక్కగా ఈ రాముల వారి దేవాలయంకి వచ్చి రాముల వారి దేవాలయం కూడా వీక్షించండి. ప్రాంతం మొత్తం చూడండి, చాలా బ్యూటిఫుల్. అన్ని మార్బుల్స్ స్టాచ్యూస్ అన్ని ఐడల్స్ ఉన్నాయి కదా. ఈ ఐడల్స్ అన్నీ కూడా యమదేవ. సో ఇదంతా కూడా మనకి డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి. సో ఇదిగోండి, మొత్తం ఇవన్నీ కూడా నేను ఏ వదలను. చూడండి, చాలా అద్భుతమైన ఐడల్స్. చాలా అద్భుతమైన ఐడల్స్ అండి. అన్నీ కూడా ఇవన్నీ మార్బుల్ స్టోన్స్తో తయారైనవి. ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్బుల్ స్టోన్స్తో తయారైనవి. బ్యూటిఫుల్ అండి. విష్ణు భగవానుడు. చాలా అద్భుతం. సో ఇక్కడ కూడా ఐడల్స్ చాలా ఉన్నాయి. సో 100% must visit when you visit Somnath. You have to include this into your bucket list as well. సో రాములు వారి అద్భుతమైన దేవాలయం మందిర్ ఇది. చాలా అందమైన ఫ్లవరింగ్ గార్డెన్ కూడా ఉంది. చక్కగా ఏకాంతంగా టైం అయితే స్పెండ్ చేసుకుని చక్కగా ఈ చుట్టుపక్కల మందిరాన్ని వీక్షించండి. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్
స్వామి రామ మందిర్ అండి. సో రాములవారి దేవాలయం అంటే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కూడా చక్కగా అందరూ వచ్చి మనకి సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయం చూసిన తర్వాత ఇది కూడా వీక్షించండి. 800 years ఓల్డ్ సన్ స్టాచ్యూ కూడా అక్కడ ఉంది. సో ఇక్కడ నుండి నేను త్రివేణి సంఘం కాళీమాత దేవాలయంకి అయితే వెళ్తాను. కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అండి.